మన సీనియర్ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ గురించి అయితే కొత్త అప్డేట్ తీసుకొచ్చిండు, ఏంటో విందాం. మళ్ళా మనైతే సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిన. వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా అంటే 100% ఉన్నదని నేనైతే ఢిల్లీ పోయినా 22 days. మామూలు కష్టాలు కాదు, అన్ని కష్టాలు దాటిపోయినా కానీ అక్కడ ఒక 15 రోజులు ఉన్న ఢిల్లీలో ఎవ్వరు కూడా ముందటికి రాలే. ఒక మన బట్టి విక్రమార్క సార్ అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిండు. నాతో ఒక 4-5 నిమిషాలే మాట్లాడిండు సార్. సైకిల్ కూడా చూడడం జరిగింది. ఫస్ట్ అయితే మనం ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ కేంద్రంలో కాదు, అంటే పార్లమెంట్కి ఎంతైతే పవర్స్ ఉన్నాయో మన స్టేట్లో కూడా, తెలంగాణ కూడా సేమ్, అసెంబ్లీకి కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కానీ సేమ్ పవర్స్ ఉంటాయి, ఈక్వల్ పవర్స్ ఉంటాయి. అంటే మనం ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ కూడా ఆంధ్ర, మన తెలంగాణ బార్డర్స్లో కూడా తీసుకురావచ్చు. మనమైతే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక చార్ట్ని నేనైతే డిజైన్ చేస్తున్నా. లైక్ చార్ట్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఏమున్నాయి, ఈ డిపార్ట్మెంట్ వస్తే ఆడపిల్లల సంఖ్య ఎట్లా పెంచుకోవచ్చు, దీనివల్ల ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, దానికి సంబంధించిన నేనైతే అప్డేట్ తీసుకొచ్చిన. మనం ఈ నెల 10th కానీ 11th కానీ మళ్ళీ నేనైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నా హైదరాబాద్కి. ఫస్ట్ అయితే మనం కన్విన్స్ చేయాలా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క సార్ని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే రిటర్న్లో కూడా ఇస్తున్నా, అట్ ది సేమ్ టైం చార్ట్ డిజైన్ చేస్తున్నా. అంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏముండదు, మన సేవ్ గర్ల్ అంటే ఒక ఆడపిల్లని సేవ్ చేయడమే మనకు అతిపెద్ద బెనిఫిట్గా మనం చెప్పొచ్చు. నేనైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నా. మన డిపార్ట్మెంట్ ఏర్పాటు కోసం సపోర్ట్ అయితే అనుకున్నంత వస్తలేదు, అంటే వస్తుంది మనకు తెలిసిన వాళ్ళు సర్కిల్లో, కానీ ఇంకా సపోర్ట్ రావాలి. మీ సపోర్ట్తోనే నేను ఇంత దూరం రావడం జరిగింది. మళ్ళా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈసారి అయితే మన హైదరాబాద్ అయితే నేను వెళ్ళడం జరుగుతుంది సార్ని కలిసి. ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏముంది అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఆడపిల్లల పుట్టుకకు సపరేట్గా డిపార్ట్మెంట్ లేదు. ఈ డిపార్ట్మెంట్ తీసుకొస్తే మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా ఈ డిపార్ట్మెంట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ మీకు నేనైతే 10th 11th అయితే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ప్లాన్ చేస్తున్నాయి ఈసారి. అంటే వాట్ ఈస్ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్, అంటే ఎందుకు ఈ డిపార్ట్మెంట్, అంటే సివిల్ మన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందని చాలా మంది అంటున్నారు. మరి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటే తెలంగాణలోనే 1,10,000 మంది ఆడపిల్లలు ఎందుకు చనిపోతున్నారు అంటే, నేను ఎవరైతే నాకు క్వశ్చన్ వేసారో వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నా. యూనిఫామ్ తీసుకురమ్మంటున్నా. లిక్కర్ కూడా పోలీస్ స్టేషన్ ఉంది, జ్యుడిషియల్ ఉంది, చివరికి యానిమల్స్ కూడా జ్యుడిషియల్ ఉంది, పోలీస్ స్టేషన్లోనే. ఈ ఆడపిల్లల పుట్టుకకు సపరేట్గా డిపార్ట్మెంట్ తీసుకురావాలని నేనైతే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ని అయితే కలిసి నేనైతే కన్విన్స్ చేసి ఆ చార్ట్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. సార్ యొక్క రెస్పాన్స్ ఎట్లా, అక్కడైతే నాకు రెస్పాన్స్ పాజిటివ్గానే వచ్చింది. సార్ మొత్తం కాన్సెప్ట్ వినడం జరిగింది. నేను మళ్ళా కలుస్తా సార్ని. చూద్దాం, ఈ డిపార్ట్మెంట్ వస్తే మాత్రం తప్పకుండా లక్షలాది మంది ఆడపిల్లలను మనమైతే బ్రతికించవచ్చు. సేవ్ గర్ల్, సేవ్ ఉమెన్, సేవ్